హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ యూస్ఫుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ టిప్ అండి, మనం బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, ఒక్కొక్కసారి చాలా టైట్గా ఉంటాయి, చిన్నవైపోతూ ఉంటాయి. కానీ మనం అయితే సోప్ అయితే పెడుతూ వాష్ చేసుకొని చేతులు కడుక్కొని సోప్ పెట్టుకొని ఎక్కించుకుంటాము. కానీ వాటర్ ఏం అవసరం లేకుండా ఇలా లైట్గా పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఇంట్లో మనం పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ పౌడర్ని మనం బ్యాంగిల్స్ ఎలా ఎక్కించుకుంటామో, ఎక్కడైతే మనకి టైట్గా అనిపించిందో ఆ ప్లేస్లో మనం ఇలా రాసుకున్నాం అనుకోండి, వెంటనే జారిపోయినట్టుగా ఉంటుంది. ఒకవేళ మీరు పౌడర్ ప్లేస్లో మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, ఇంకా చలికాలం వచ్చింది కాబట్టి వ్యాజినల్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, వ్యాజినల్ కూడా రాసుకోవచ్చు. వ్యాజినల్ రాసుకుంటే మరి లేదంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ అంటే మరి జిడ్డుగా అయితే అనిపిస్తుంది కదా, ఇలా పౌడర్ అనుకున్నానికి మన స్కిన్లో అనేది కలిసిపోతుంది. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం కిచెన్లో పనిచేస్తూ ఉంటాము, ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఒలిగిపోతుందండి. సో ఆయిల్ ఒలిగిపోతే మన క్లాత్తో మనం క్లీన్ చేసుకుంటాం కదా, క్లాత్తో క్లీన్ చేసుకోవడం వల్ల క్లాత్ మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సోప్ పెట్టి వాష్ చేసి జిడ్డుగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ ఉంటాయి కదండి, ఈ పౌడర్లని మనం పడేస్తూ ఉంటాము. ఇలాగా మనం ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ఆయిల్ మీద ఇలా పౌడర్ అనేది జల్లేసి మనం ఒక్క 2 నిమిషాలండి ఉంచేసి మనం టిష్యూతో కానీ లేదంటే న్యూస్ పేపర్తో కానీ క్లీన్ తుడుచుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి ఎక్కువ శ్రమ ఏం పడకుండానే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకవేళ మీరు పౌడర్ ప్లేస్లో మీరు పిండి అయినా మైదా పిండి, గోధుమ పిండి ఇలాంటి పిండిలైనా మనం వాడచ్చు. చూసారు కదండి, ఆయిల్ అనేది టిష్యూ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే పౌడర్ వేయడం వల్ల ఇంకా తొందరగా అయితే పీల్చేసుకుంటుంది. తర్వాత ఇలా టిష్యూతో తుడిచిన తర్వాత మనమైతే కిచెన్ ప్లాట్ఫామ్ తుడుచుకుంటాం కదండి, ఆ క్లాత్తో తుడుచుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, అసలు ఎక్కువ జిడ్డు అయితే ఉండదు, జిడ్డు కూడా కనిపించదండి. ఒకవేళ కింద నేల మీద ఒలిగిపోయినా సరే ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాము, కానీ మూత ఓపెన్ చేసినప్పుడు నెయిల్ పాలిష్ చుట్టుపక్కలంతా వచ్చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు చాలా టైట్గా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. సో ఇలా తొందరగా వచ్చేయాలంటే నెయిల్ పాలిష్ మనం వెంటనే ఏంటంటే ఇలా మన చుట్టుపక్కల ఏంటంటే క్రీమ్ ఉంటుంది కదండి, మనం మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాం కదా, లేదంటే వ్యాజినల్ కానీ ఏదైనా క్రీమ్ కానీ ఇలాగా ఈ అంచుల్లో చుట్టూ రాసామనుకోండి, మనకు అనేది ఈజీగా నెయిల్ పాలిష్ అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ అంటుకున్నా సరే తొందరగా మూత అనేది వస్తుంది, ఎక్కువ మనం బాధపడక్కర్లేదు. ఇక నెక్స్ట్ టిప్ అండి, నెయిల్ పాలిష్ వాటర్ కింద ఫ్లోర్ మీద పడిపోతుంటుంది కదా, ఒక్కొక్కసారి పిల్లలు పెడుతున్నప్పుడు కానీ నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. ఇదేంటంటే నాకు సెపరేట్గా అయితే అంటుకోలేదండి, ఇందాక టిప్ అనేది మీకు షేర్ చేసినప్పుడు నెయిల్ పాలిష్ అనేది ఫ్లోర్ మీద పడిపోయింది. సో అందుకు ఇది కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇలాగ పంచదార ఉంటుంది కదండి, పంచదార మనం గరుగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగ నెయిల్ పాలిష్ పడినప్పుడు ఎక్కడైతే మనకి నెయిల్ పాలిష్ పడిందో అక్కడ కొంచెం పంచదార లైట్గా వేసామనుకోండి, ఈ గరుకు దానివల్ల నెయిల్ పాలిష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఆరిపోయిన తర్వాత కూడా మనం బాగా ఇప్పుడు నెయిల్ పాలిష్ అంటుకుని వెంటనే క్లీన్ చేసుకుంటాము, కానీ ఒక్కొక్కసారి క్లీన్ చేయడం అవ్వకపోతే బాగా డ్రై అయిపోతుంది కదా, క్లాత్తో తుడిచినా పోదు. అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ పంచదార వేయడం వల్ల నెయిల్ పాలిష్ చాలా తొందరగా అయితే వచ్చేసి పాడైపోయిందని చెప్పి బాగా బాధపడిపోతాము. తెచ్చుకుని వెంటనే టమాటాల పైన ఇలాగా ఆయిల్ మనం రాసి, ఆయిల్ అంటే వంట నూనె రాసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలు పాడవకుండా లేదంటే కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అయితే ఎక్కువ కాలం అయితే ఉంటాయండి. మీకు కానీ ఈ టిప్ బాగా యూజ్ అయిందా? అయితే లైక్ చేసేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంకా టమాటాలు మనం కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకుంటాము, జనరల్గా కత్తితో కట్ చేసుకుంటాం, కానీ కత్తి అవసరం లేకుండా ఈ పీలర్తో పైన ఈజీగా తీయచ్చండి. ఒకవేళ మనం టమాటాలు పైన కత్తితో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవచ్చు కదా, చేయి కూడా కట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా పీలర్ తీసుకున్నాం అంటే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. క్లీన్ చేసుకుంటాం, వాటర్ పెట్టి వాష్ చేస్తాము, కానీ ఎటువంటి వాటర్ ఏం లేకుండానే సబ్బు ఏం లేకుండానే ఈజీగా దువ్వెన అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ దువ్వెన మీద మనం ఎక్స్పైర్ అయిన పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, మనం రెగ్యులర్గా వాడే పౌడర్ అయినా యూస్ చేయొచ్చండి. ఎక్కువ పౌడర్ కూడా అవసరం లేదు, కొంచెం పౌడర్ని ఇలా వేసిన తర్వాత సాల్ట్ కూడా ఉంటుంది కదండి, సాల్ట్ వేయడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే మనం వాష్ చేయట్లేదు కాబట్టి సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది. మనం వాటర్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇలా సాల్ట్ పౌడర్ ద్వారా మనం క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుందండి.
మీరే ఈ టిప్ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల జిడ్డు కానీ మురికి కానీ ఈజీగా అయితే పోతుందండి. పౌడర్ కదా, సో ఇది పౌడర్ ప్లేస్లో మనం మైదా కూడా యూస్ చేయొచ్చు కావాలి అంటే. ఇలాగ ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్లు అయితే మనం పడేస్తూ ఉంటాం కదండి, పడేసుకోకుండా ఇలాగైతే రీయూజ్ చేయొచ్చు. అంతేకాకుండా కిచెన్లోని మనం స్టవ్ మీద పూరీలు కానీ లేదంటే పునుకులు కానీ ఫ్రై చేసినప్పుడు మనకి పక్కన చుట్టుపక్కల ఆయిల్ అనేది తులుతూ ఉంటుంది కదా, తుడాలి అంటే ఎలా తుడాలి అనుకుంటాం కదా, ఇలా పౌడర్ వేసి తుడిచామనుకోండి జిడ్డు అనేది పోతుందండి, చాలా షైనింగ్గా అవుతుంది. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూసారు కదండి, ఎటువంటి మురికేం లేకుండా ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ పౌడర్తోని. పౌడర్ కూడా నల్లగా అయితే అయిపోయింది. స్టెప్ అండి, మనకి ఇలాంటి శారీస్ ఉంటుంది కదా, లేదంటే పట్టు చీరలు కానీ ఇలాంటి సిల్క్ శారీస్ కానీ చూసారు కదా ఇంత సిల్కీగా ఉందో. సో ఇలాంటి పల్చక చీరలు ఏంటంటే ఒక్కొక్కసారి పిన్నిస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చిరిగిపోతాయి, లేదంటే ఇలా పెడుతూ ఉంటే చిరిగిపోతూ ఉంటుంది కదండి, లేదంటే పోగులు రావడం కానీ చిరిగిపోవడం కానీ అవుతూ ఉంటుంది, చీర అనేది పాడైపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి చీర ఏం పాడకుండా ఉండడానికైతే ఈ టిప్ అండి. మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత వెనకతలు చూసారు కదా ఇలాగా ఈ ఫాయిల్ కవర్లో ఈ కవర్ ఉంటుంది కదండి, వెనకతలు ఇలా మూచి కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ని పిన్నిస్లో గుచ్చి మనం ఇలా పిన్నిస్ పెట్టుకున్నట్టయితే చిరిగిపోకుండా అయితే ఉంటుందండి. దీని ప్లేస్లో మనం అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అవైలబుల్ ఉంటుంది, లేదంటే ఇలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదండి, సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ టిప్ యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఈ అన్ని టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, వేడి అవ్వట్లేదని, సో హాట్ బాక్స్లో పెట్టిన ఫుడ్ వేడి అవ్వట్లేదు, ఎక్కువసేపు ఉండట్లేదు అని చెప్పి యూజ్ చేయకుండా కొత్త హాట్ బాక్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అలా కాకుండా హాట్ బాక్స్ బాగా వేడిగా ఉండాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే బాగా మరగబెట్టాలండి, వాటర్ 3/4 అయితే వేసుకోవాలి. ఇలాగ 3/4 వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటర్ తీసేసి తుడుచుకొని మనం ఏదైతే ఫుడ్ పెట్టుకున్నాం కానీ రైస్ కానీ చపాతీ కానీ ఏదైతే ఫుడ్ ఇడ్లీలు కానీ ఫుడ్ పెట్టుకోవచ్చండి. 4-5 గంటల వరకు వేడిగా అయితే ఉంటుంది. మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.